దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడంట, ఒక ప్రాకారంలాగా. మామూలు ప్రాకారం కాదంట. సెంట్రల్ జైలుకు, కొన్ని జైల్స్కు మనం చూస్తే ఆ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెడతారండి. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టి ఆ గోడ పైన కొన్ని ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి. ప్రతి సమయంలో ఆ కరెంట్ ఆన్ చేసి పెడతారు. ఎందుకంటే ఎవరైనా కనుక జైల్లో ఉన్నవారు తప్పించుకొని బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది. సో కరెంట్ వైర్స్ ఉంటే వారు భయపడి జైల్లో నుంచి బయటకు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయరండి. కానీ ఎలక్ట్రిక్ ఫెన్స్ కంటే ఇంకా ప్రొటెక్టివ్ ఫెన్స్ ఏంటంటే ఫైర్ ఫెన్స్, అగ్ని ప్రాకారం. దేవుని అగ్ని ఎంత గొప్పదంటే, దేవుని అగ్ని అది మండుతూ ఉంటుంది, మనల్ని కాల్చదు, మన చుట్టూ ఉంటుంది. ఒక మండుచున్న ఫెన్స్ వలె, ఒక ఫైరీ ఫర్నేస్ వలె. చూడండి, దేవుడు తన ప్రజలకు ఇచ్చే కాపుదల ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుని ప్రజలైన షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నికుండంలోకి వెళ్ళారు. వాళ్ళు కాళ్ళ, కానీ వారిని వేసిన వారు కాలేరంట. ఇప్పుడు దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నప్పుడు, అగ్ని మన చుట్టూ ఉన్నప్పుడు మనం కాలం, కానీ మనల్ని అటాక్ చేయడానికి ఎవరైనా వస్తే వారు కాలిపోతారు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గ్రేట్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్. దేవుడు నీకు ఇచ్చే ఆశ్చర్యకరమైన కాపుదల ఎంత గొప్పదంటే, నీ చుట్టూ అగ్నిని పెడతాడు. ఎందుకంటే ఆ అగ్నిని అంటుకోవడానికి, ఆ అగ్నిని ముట్టుకోవడానికి ఎవరు ధైర్యము చేయరు. కనుక నిన్ను సమీపించడానికి వచ్చే అపవాద శక్తులు కాలిపోతాయి. నీకు హాని కలుగ చేయడానికి వచ్చేవారు కాలిపోతారేమో, కానీ నీకు మాత్రం ఆయన తన అద్భుతమైన దైవికమైన కాపుదలను అనుగ్రహించేవాడు. గాడ్స్ లవ్ ఇస్ ప్రొటెక్టివ్ లవ్. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, గాడ్స్ లవ్ ఇస్ పేషెంట్ లవ్. దేవుని ప్రేమ ఓర్పు కలిగిన ప్రేమ. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందికి ప్రేమ చాలా ఉంటుంది, కానీ ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా కూడా తట్టుకోలేము. తెలుసా అండి మీకు? ప్రేమ వచ్చినా ఓవర్ఫ్లో అయిపోతుంటుంది, కోపం వచ్చినా కూడా. కొంతమంది ప్లేట్ నిండా బిర్యానీ వేసి పెడతారు, ఎంత ప్రేమ అనుకోగానే ఇంకా అది తిని అవ్వను కూడా అవ్వదు, మళ్ళీ తిట్ల పారైనా మొదలు పెడతారు. అది ఎలా ఉంటుందంటే, బాగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, అది నేను చెప్పను, కానీ బాగా ప్రేమిస్తారు, కానీ బాగా తిడతారు, బాగా కొడతారు, బాగా ఇబ్బంది పెడతారు. అసలు ఆ ప్రేమకి ఏమైనా అర్థం ఉంటుందండి? ఒక్కొక్క అత్త ఉంటుంది, కోడల్ని ఎంత ప్రేమిస్తుందో, అమ్మో నీకు బంగారు నెక్లెస్ చేయించానమ్మా, నీకు పట్టు చీర పెట్టానంటది, మళ్ళీ బూతులు తిడుతూ ఉంటుంది. ఆ కోడలికి ఎలా ఉంటుంది? నీ బంగారు నెక్లెస్ వద్దు, నీ బూతులు కూడా వద్దు అత్తగారు, నన్ను అలా బ్రతకనిస్తే చాలా. చూడండి, కొన్నిసార్లు కొంతమందికి ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమతో ఓర్పు ఉండదు, ప్రేమలో సహనము ఉండదు. కానీ నిజమైన ప్రేమలో ఖచ్చితంగా ఓర్పు ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును అనే మాట ఉంటుంది. లవ్ ఇస్ పేషెంట్. నిజమైన ప్రేమలో ఏముంటుందంటే